వెల్కమ్ టు వ్యోమా ఆన్లైన్. జూలై 24th కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు జూలై 23rd కరెంట్ అఫైర్స్ లో పీడిఎఫ్ ఇచ్చాం. అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ వైస్ చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు? దీనికి ఆన్సర్ సి, అరుణ్ కుమార్ నియామకం అయ్యారు. వైస్ చైర్మన్ గా అరుణ్ కుమార్ నియామకం అయ్యారు, నామినేట్ అయ్యారు యాక్చువల్ గా ఆయన. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ కు చైర్మన్ గా వికే యాదవ్ ఆర్ వినోద్ కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన చైర్మన్ గా ఉన్నారు. వికే యాదవ్ ఆర్ వినోద్ కుమార్ యాదవ్ ఆయన చైర్మన్. వైస్ చైర్మన్ గా నామినేట్ అయింది అరుణ్ కుమార్. ఇద్దరు భారతదేశానికి చెందిన వాళ్ళే. మరి ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ లో ఉంది. రైట్, ఫ్రాన్స్ లో ప్యారిస్ లో ఉంది. మనం లాస్ట్ 10 days గా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ లాస్ట్ 10 days కరెంట్ అఫైర్స్ లో మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్స్ రావడం ఇది రెండవసారి. మొదటిసారి మనకు యునెస్కో అని ఒకటి వచ్చింది, మీకు గుర్తుండి ఉంటే యునెస్కో, యుఎన్ఈఎస్సిఓ, యునెస్కో. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లోనే ఉంది. అట్లాగే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ కూడా ప్యారిస్ లోనే ఉంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అన్ని రివ్యూ చేసుకుంటే తర్వాత కాలంలో మనకు తేలికగా గుర్తుంటాయి. రైట్, మరి ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ ఏం చేస్తుంది అనంటే రైల్, రోడ్ అండ్ అట్లాగే వాటర్ కనెక్టివిటీ వివిధ దేశాల మధ్య కలిపేందుకు సహాయం చేస్తూ ఉంటుంది, లేదా వాటిని ఆర్గనైజ్ కూడా చేస్తూ ఉంటుంది. లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పి మనకు ఒక ప్రతిపాదన ఉంది. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటాం అనమాట. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, సో ఇక్కడ రాస్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు. నార్త్ ఫర్ నార్త్, సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇది మనకు దాదాపుగా 7200 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, 7200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది రహదారి మార్గము, రైలు మార్గము, అట్లాగే నేవల్ మార్గం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే ఇండియా టు రష్యా, ఇండియా టు రష్యా ఇదే డెవలప్ చేస్తుంది అనమాట. అంటే ఇండియా నుంచి రష్యా వరకు రైలు మార్గం అంటూ వేయరు. ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ రైలు మార్గము, అనుకూలత లేని చోట రోడ్డు మార్గము, ఆ రోడ్డు మార్గం కూడా అనుకూలత లేని దగ్గర మనకు నౌకాయానం, ఈ మూడింటిని కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది. ఈ మొత్తం నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ లో వచ్చే దేశాలు ఏమేమి ఉన్నాయంటే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అర్మేనియా, అజర్బైజాన్, సెంట్రల్ ఏషియా అండ్ రష్యా. ఇట్లా సుదీర్ఘంగా ఇది కొనసాగుతూ ఉంటుంది. రైట్, సో ఇది మనకు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూడండి అశోక్ లావాసా. ఈ అశోక్ లావాసా, బి ఆప్షన్ లో ఉన్న అశోక్ లావాసా కూడా మనకు గత కొద్ది కాలంగా డిస్కషన్స్ లో ఉన్నారు. ఈయన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా కాకుండా మిగతా ఇద్దరు కమిషనర్లు ఉన్నారు కదా, అందులో ఒకరు ఈయన, మరొకరు సుశీల్ చంద్ర అన్నమాట. అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. సో ఏడీబీకి వైస్ చైర్మన్ గా ఆయన ఎంపికయ్యారు. అండ్ పీయూష్ గోయల్ మీకు తెలిసిందే, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. సో మనకి ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ లో 194 దేశాలు ప్రస్తుతం సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఆర్గనైజేషన్ 1922లో ఏర్పాటు అయ్యిందనమాట. సో ఇది దీనికి సంబంధించిన అంశము. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. కరోనా విజృంభించాక లాక్డౌన్ విధించిన సమయంలో వలస కూలీలకు సినీ నటుడు సోనూ సూద్ సహాయం చేశారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే సోనూ సూద్ ప్రవాసీ రోజ్గార్ యాప్ ను ప్రారంభించారు, ఇటీవలే ప్రారంభించారు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి తెలపడం కోసము, అలాగే పర్టికులర్స్, జాబ్ ప్రొఫైల్స్, అలాగే ఆ కంపెనీ వివరాలు ఇవన్నీ అందిస్తూ ఆయన ఫ్రీగా ఒక ప్రవాసీ రోజ్గార్ యోజనను ప్రారంభించారు. సో
సో కరోనా విజృంభించినాక మనం చూసిందే వలస కూలీలు ఎంత ఇబ్బంది పడ్డారో. వేల కిలోమీటర్లు తమ స్వస్థలాలకు వీళ్ళు కాలిబాటన వెళ్లారు. అలాంటి వాళ్ళకి ఈయన ఎంతో సహాయం చేశాడు. తనకు చేతనైనంత మేర ఆయన చాలా మందిని వాళ్ళ ప్రాంతాలకు వెహికల్స్ లో తీసుకెళ్లి దింపాడనమాట. ఈ విధంగా ఆయన ఎంతో పాపులారిటీ కూడా సాధించారు. సో మరి ఈ 2 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకు సరైన ఆప్షన్ సి అవుతుంది. 1, 2 సరైనవి. ఓకే, 1, 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ప్రతిపాదన కారణం. సో అసర్షన్ రీజన్. ఫస్ట్ క్వశ్చన్, వృక్షోర్పణ్ అభియాన్ ను కేంద్రం ప్రారంభించింది. ఇది కరెక్టా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఈ రోజు అన్ని దినపత్రికల్లో కూడా మీరు చూడొచ్చు దీన్ని. నెక్స్ట్, మైనింగ్ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచాలని కేంద్రం భావిస్తుంది. ఇది కరెక్టా అంటే ఎస్, ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో మరి ఏ కరెక్ట్ అండ్ ఈ కారణం అనేది ఏను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు మరి వృక్షోర్పణ్ అభియాన్ అంటే మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడం కోసం మరి అక్కడ కూడా చెట్లను పెంచడం వల్ల ఎలాగైనా కొంతమేరైనా ఆ ప్రాంత వాసులకు ఉపయోగపడుతుంది, పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది అన్నది లక్ష్యం అన్నమాట. కాబట్టి ఈ ఏ అనేది కరెక్ట్, ఆర్ అనేది కరెక్ట్. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. సరైన సమాధానము ఏ అని చెప్పాలి. రైట్, ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, తెలంగాణ నీటిపారుదల శాఖ తొలి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. కరెక్టా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్, 100% కరెక్ట్ ఈ క్వశ్చన్. రైట్. నెక్స్ట్, వరుసగా 6 సార్లు శాసనసభకు ఎన్నికైన వాళ్ళల్లో దేశంలోనే అతి చిన్న వయస్కుడు ఎవరంటే హరీష్ రావు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, తెలంగాణ తొలి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఇది తప్పు స్టేట్మెంట్. తెలంగాణకు 2వ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. మరి మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు తెలంగాణకు అనంటే ఈటెల రాజేందర్. ప్రస్తుతం వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్. రైట్. సో ఇక్కడ 1, 2 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. అండ్ ఈ రోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ మనకి PDF తో సహా మీకు లింక్ అప్లోడ్ ఇస్తాము. అందులో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, మరి అవి అటెంప్ట్ చేయండి. అయితే అందులో లేని క్వశ్చన్ నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ యూట్యూబ్ లోనే అక్కడ టైప్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. సో ఇది చాలా ఫెమిలియర్ క్వశ్చన్, చాలా మంది ఆస్పిరెంట్స్ తప్పు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ను మీ నుంచి ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఏర్పడింది. ఇది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఏర్పడినప్పుడు లేదా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? ఇది ఆన్సర్ చెప్పాలి నాకు. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? తెలంగాణ ఏర్పడినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? ఇది క్వశ్చన్. ఓకే, దీనికి సమాధానం మీరు యూట్యూబ్ లో అక్కడే మీరు ప్లాట్ఫామ్ వేదికగా రెస్పాండ్ అండి. రైట్. సో ఇప్పుడు మనము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కి వెళ్దాము. ఈ రోజు మనకు నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయి, ఎకానమీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో జాతీయ అంశాల్లో మొదటిది, సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తూ మనకు కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్. రక్షణ శాఖ, భారత రక్షణ మంత్రిత్వ శాఖ మరి మహిళలకు శాశ్వత కమిషన్ అనుమతించింది. సో భారత సైనిక దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ను అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యంలో 10 విభాగాల్లో మహిళలని అనుమతిస్తారు. ఇప్పటి వరకు మహిళలకు శాశ్వతంగా అంటే రిటైర్ అయ్యే వరకు కూడా సైన్యంలో కొనసాగే వీలు లేదు. అలాగే సైన్యంలో చాలా కొద్ది విభాగాలకు మాత్రమే మహిళల సేవలు అనేవి పరిమితము. కానీ ఇప్పుడు అలా కాదు, ఎక్స్టెన్సివ్ గా మహిళలను అనుమతిస్తారు. రిటైర్ అయ్యే వరకు కూడా వాళ్ళు కొనసాగొచ్చు. నిజానికి ఈ విధంగా మహిళలను కూడా అనుమతించాలని చెప్పి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అండ్ విధి విధానాలన్నీ రూపొందించి తాజాగా దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. మరి భారత
సైన్యంలో మహిళలకు సంబంధించి మనకి ఎన్నో ఆబ్జెక్టివ్ బిట్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మీరు నోట్ చేసుకోండి. రైట్. సో తొలిసారిగా సైన్యంలో, భారతదేశంలో తొలిసారిగా సైన్యంలో నర్సింగ్ సేవల్లో మహిళలను అనుమతించారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం చర్చలో ఉన్న అంశం కాబట్టి మనకు ఏ విధంగా అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నర్సింగ్ సేవల ద్వారా మహిళలు ప్రవేశించారు. ఎప్పుడు ఇలా అలో చేశారంటే బ్రిటిష్ హయాంలోనే 1888 ఓకే 1888 1888లో అనుమతించారు మహిళల్ని నర్సింగ్ సేవల్లో అంటే మిలిటరీలో నర్సింగ్ సేవల్లో మహిళలను అనుమతించారు. రైట్. సో నెక్స్ట్, భారత సైన్యంలో తొలి మహిళా ఆఫీసర్ ఎవరు అనంటే అలైస్రామ్, గెర్ట్రూడ్ అలైస్రామ్. సో ఓకే, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. భారత సైన్యంలో తొలి మహిళా ఆఫీసర్ ఎవరంటే గెర్ట్రూడ్ అలైస్రామ్. సో ఇక్కడ రాస్తాను, గెర్ట్రూడ్ అలైస్రామ్. ఆమె మేజర్ జనరల్ ర్యాంక్ స్థాయికి చేరారు. అలాగే మరి ప్రపంచంలోనే ఇలా ఒక మహిళ మేజర్ జనరల్ స్థాయికి చేరడం అనేది కేవలం 3వ సందర్భం మాత్రమే. మొదటిసారిగా అమెరికాలో, ఆ తర్వాత ఫ్రాన్స్ లో, ఆ తర్వాత భారతదేశంలోనే ఒక మహిళ మరి మేజర్ జనరల్ స్థాయికి రీచ్ అయ్యారన్నమాట. అయితే కేవలం నర్సింగ్ సేవల్లోనే ఆ స్థాయికి చేరుకున్నారు. మిగతా సేవలు, మిలిటరీకి సంబంధించిన ఇతర సేవల్లో మహిళలను అనుమతించలేదు. మరి భారతదేశంలో మహిళలను కేవలం వైద్యమే కాకుండా ఇతర సేవలు, మిలిటరీకి సంబంధించిన ఇతర సేవలకు ఎప్పుడు అనుమతించారంటే 1992లో అనుమతించారు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలా. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వైద్యేతర పోస్టుల్లో మహిళలను అనుమతించారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో అంటే 1992 వరకు మహిళల్ని కేవలం వైద్య సేవలకు మాత్రమే అనుమతించారు. 1992లో వైద్యేతర సేవలకు కూడా అనుమతించారు. అలాగే 2007లో 105 మంది భారత మహిళల సైన్యం మరి లైబీరియా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే అది ఒక శాంతి పరిరక్షక దళం, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని అంటూ ఉంటాం. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, మనకు తెలిసిందే. పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే శాంతి పరిరక్షక దళం. ఓకే, శాంతి పరిరక్షక దళం. ఏదైనా దేశానికి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్తుంది అంటే అక్కడ శాంతిని స్థాపించడం కోసం వెళ్తుంది. అలాగే 105 మంది భారత మహిళా సైనికులతోటి లైబీరియా దేశానికి వెళ్ళింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కు చెందిన తొలి మహిళా శాంతి స్థాపక దళంగా చెప్పొచ్చు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే భారత సైన్యానికి అలాగే ప్రపంచానికి భారత మహిళా సైనికులు చేసిన సేవను, అలాగే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ గా నేను డిస్కస్ చేస్తున్నాను. అలాగే భారత సైన్యంలో జవాన్ గా చేరిన తొలి మహిళ ఎవరంటే శాంతి టిగ్గా. ఓకే, భారత సైన్యంలోకి మహిళా జవాన్ గా చేరిన తొలి ఎవరు అంటే శాంతి టిగ్గా. రైట్. అట్లాగే గ్యాలంటరీ అవార్డును పొందిన తొలి మహిళా సైన్యాధికారి మిథాలి మధుమిత. సో ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. గ్యాలంటరీ అవార్డును పొందిన తొలి మహిళా సైన్యాధికారి మిథాలి మధుమిత. సో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. మిథాలి మధుమిత. అలాగే బంగారు పతకాన్ని సాధించిన తొలి మహిళా సైన్యాధికారి అంజనా బదూరియా. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బంగారు పతకాన్ని సాధించిన తొలి మహిళా సైన్యాధికారి అంజనా బాదూరియా. ఇవి ఈ అంశానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్స్. రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వెళ్దాం. నౌకాదళంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ మనకు కేరళలో ఇండియన్ నేవల్ అకాడమీ ఉంది. ఎక్కడుంది? కేరళలో ఎజిమలా అనే ప్రాంతంలో ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. కేరళలో ఎజిమలా అనే ప్రాంతంలో ఇండియన్ నేవల్ అకాడమీ అనేది ఉంది. ఆసియాలోనే అతిపెద్ద నేవల్ అకాడమీ అది.
రైట్. ఇది ఇంకో బిట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆసియాలోని అతిపెద్ద నావల్ అకాడమీ ఏది అని అంటే భారతదేశంలో కేరళలో యజమాలలో ఉన్న నావల్ అకాడమీ. 2009లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీన్ని ప్రారంభించారు. అంతకుముందు లేదు ఇది. అండ్ ఆ తర్వాత కన్స్ట్రక్ట్ చేసి మనకు 2009లో నాటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే భారత నౌకాదళంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. రైట్. సో ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే కేవలం నావికాదళంలో మాత్రమే ఇది అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్. భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ కాదు, నావికాదళంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఇది. సో ఆ డిఫరెన్స్ ను మీరు గమనించండి, అది ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. అండ్ మరి 2022 నాటికి సౌర విద్యుత్ ద్వారా 100 గిగావాట్లు ఉత్పత్తి చేయాలనేది భారతదేశ లక్ష్యం. అందులో భాగంగా చాలా ప్రాంతాల్లో మనకు ఈ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సోలార్ ఎనర్జీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉంది. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతోటే మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ఒకటి ఏర్పడింది. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ దీని హెడ్ క్వార్టర్ భారతదేశంలో ఉంది. గుర్గావ్ కు ఢిల్లీకి మధ్యలో ఉంటుంది. ఒక అంతర్జాతీయ వ్యవస్థ భారతదేశం కేంద్రంగా పనిచేయడం ఇదే మొట్టమొదటిది. మనకు ఇప్పుడు అనుకున్నాం యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉందని, ఇంటర్నేషనల్ రైల్వే యూనియన్ మనకు ప్యారిస్ లో ఉందని. అలా అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలు సభ్యత్వాన్ని కలిగి భారతదేశం కేంద్రంగా పనిచేసే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఇది భారతదేశమే వ్యవస్థాపక దేశంగా ఉందన్నమాట, ఫౌండర్ మెంబర్ అన్నమాట. ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. ఈ దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే మీకు భూమధ్య రేఖ అనేది తెలుసు, ఈక్వేటర్ అంటాం కదా. సో భూమధ్య రేఖ, మరి ఇలా భూమధ్య రేఖ ఉంటుంది. భూమధ్య రేఖ ఇలా మధ్యలో వెళ్తుంది. భూమధ్య రేఖకి 23.5 డిగ్రీస్ పైన మనకు కర్కాటక రేఖ ఉంటుంది, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. అట్లాగే భూమధ్య రేఖకు దక్షిణాన మనకు మకర రేఖ ఉంటుంది 23.5 డిగ్రీస్. దీన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికాన్ అంటాం. లైక్ దక్షిణ ఒకే ధ్రువంలో ఉండేది అంటే భూమధ్య రేఖకు దక్షిణాన ఉండేది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ లేదా మకర రేఖ. నార్త్ అంటే ఉత్తరం వైపున ఉండేది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కాటక రేఖ. ఈ మధ్య ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుందన్నమాట. రైట్. ఎందుకంటే సూర్యుడు ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ లో ఈ మధ్య ప్రాంతాల్లోనే సూర్యకిరణాలు పడతాయన్నమాట. కాబట్టి ఈ దేశాలన్నీ సోలార్ ఎనర్జీని లేదా సౌరశక్తిని బాగా యూటిలైజ్ చేసుకునేందుకు వీలుంటుంది. అలాంటి దేశాలన్నిటి కూడా ఒక గూటికి చేర్చిన ఆర్గనైజేషనే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ప్యారిస్ ఒప్పందం జరిగినప్పుడు మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఈ ప్రతిపాదన తీసుకొస్తే ఆయన అంగీకరించారు. భారతదేశం కేంద్రంగా ఈ వ్యవస్థ అనేది ఏర్పాటైంది. రైట్. ఇది మనకి బాగా ఇంపార్టెంట్. అట్లాగే ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, ఎజిముల్లా అనేది భారత నావికాదళంలో ఇది ఆసియాలోనే అతిపెద్దది అన్నమాట. రైట్. అండ్ కొందరు ఏం చెప్తున్నారంటే ప్రాబబ్లీ ఇది ప్రపంచంలోనే అతిపెద్దది నేవల్ అకాడమీ అయి ఉండొచ్చు అని చెప్తారు. రైట్. అండ్ మనకి ప్రస్తుతం జూలై 24 నాడున్నాం. జూలై 10th ఆ ప్రాంతంలో, ఎగ్జాక్ట్ డేట్ గా చెప్పలేము, ప్రాబబ్లీ జూలై 10th ఆర్ 11th ఏదో ఒక రోజు మనకు మధ్యప్రదేశ్ లో రేవాలో సోలార్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభించారు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ లో రేవా అనే ప్రాంతంలో సోలార్ ప్రాజెక్ట్ ఒకటి నరేంద్ర మోడీ ప్రారంభించారు. గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇది ఏసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెప్పింది. రైట్. ఏసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెప్పింది. కానీ కాంగ్రెస్ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికన్నా ఎక్కువగా అంటే మధ్యప్రదేశ్ లో రేవా కంటే కూడా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేది కర్ణాటకలో పావపాడాలో ఉంది కదా అని చెప్పి ఒక డిబేట్ కు తెరదీసింది. సో దాని రిజల్ట్స్ ఏమన్నా ఉంటే మనం తర్వాత చూద్దాం. సో ఇది ఈ అంశము. నెక్స్ట్ ఆర్థిక అంశాలకు వెళ్దాం. సరిహద్దు దేశాల
బిడ్డింగ్ పై కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సరిహద్దు దేశాల బిడ్డింగ్ పై కొన్ని నిబంధనలు. ఏంటా నిబంధనలు అంటే, భారతదేశంలో సరిహద్దును పంచుకునే దేశాలు భారత్ బిడ్డింగ్ లో పాల్గొనడంపై కొన్ని నిబంధనలు విధించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఏమీ లేదు, భారతదేశం ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది, లేదు అని అంటే ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలి. ప్రాజెక్ట్ కట్టినప్పుడు మరి ఇంటర్నేషనల్ లో ఏ కమ్యూనిటీ, ఏ దేశం నుంచి అయినా వచ్చి మేము ఈ ప్రాజెక్టును చేపడతాము అని చెప్పి బిడ్డింగ్ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు భారతదేశంతో సరిహద్దును, బార్డర్ను షేర్ చేసుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలు మాత్రం ఈ నిబంధనలకు లోబడి ఉండాలి. ఏంటా నిబంధన అంటే, ఒక కాంపిటేటివ్ అథారిటీకి అప్లికేషన్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు నిర్మించాలి. ఆ రోడ్డు నిర్మించడానికి భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న 7 దేశాల్లో ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ వచ్చి ముందుగా కాంపిటెంట్ అథారిటీని వెళ్ళాలి. కాంపిటెంట్ అథారిటీ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఒక డిపార్ట్మెంట్ ఉంది మన దగ్గర. DPIIT అంటాం దాన్ని, DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. ఆ విభాగానికి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. మేము ఈ ప్రాజెక్ట్ ను చేపడతాం, బిడ్డింగ్ కు మాకు అనుమతించండి అని చెప్పి అడగాలి అనమాట. సో ఇన్ కేస్ అది అనుమతిస్తే బిడ్డింగ్ లో పాల్గొనొచ్చు. సో సెలెక్ట్ అయితే వాళ్ళ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకు ఇలా చేసింది భారతదేశం, ఎందుకు నిర్ణయం తీసుకుంది ఇప్పటికిప్పుడు అని అంటే, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని చేసింది. మరి ఇండియా ఏ దేశంతో మనకు సరిహద్దును కలిగి ఉంది అని అంటే, ఇండియా బంగ్లాదేశ్ తో సరిహద్దును కలిగి ఉంది. బంగ్లాదేశ్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇండియా బంగ్లాదేశ్ తో సరిహద్దును కలిగి ఉంది. 4096 కిలోమీటర్ సరిహద్దు భారత్ బంగ్లాదేశ్ పంచుకుంటున్నాయి. 4096 కిలోమీటర్స్ భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకుంటున్నాయి. సో ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి, 4096 కిలోమీటర్స్. అలాగే భారతదేశం చైనాతో కూడా సరిహద్దును పంచుకుంటుంది. 3488 కిలోమీటర్ సరిహద్దు భారత్ కి చైనాకి మధ్య ఉంది. ఇది కొంచెం వివాదాస్పదంగా ఉంది. అలాగే పాకిస్తాన్ తో కూడా భారతదేశం సరిహద్దును పంచుకుంటుంది. పాకిస్తాన్ తో భారతదేశం ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉందంటే 3323 కిలోమీటర్స్, రైట్, 3323 కిలోమీటర్స్. ఇవన్నీ మీకు ఏ జీకే బుక్ లో అయినా, జాగ్రఫీ బుక్ లో అయినా లభిస్తాయి. అలాగే భారతదేశం నేపాల్ తో కూడా సరిహద్దును పంచుకుంటుంది. 1751 కిలోమీటర్స్, 1751 కిలోమీటర్స్. అట్లాగే మయన్మార్ తో సరిహద్దును పంచుకుంటుంది. 1643 లేదా 1643 కిలోమీటర్స్ సరిహద్దు మనకు మయన్మార్ ఉంది. అలాగే భూటాన్ తో కూడా మనకు సరిహద్దు ఉంది. 699 కిలోమీటర్స్ మేర, అంటే దాదాపుగా 700 కిలోమీటర్స్ మేర సరిహద్దు భారత్ కి భూటాన్ కి మధ్య ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మనకు సరిహద్దు ఉంది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ఉన్న ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. భారతదేశానికి ఏ దేశంతో అతి ఎక్కువగా సరిహద్దు ఉందంటే బంగ్లాదేశ్ తో. మొత్తం భారతదేశానికి ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది అని అంటే, మనకు ఎన్ని దేశాలని చెప్పుకోవచ్చు మనము, 7 దేశాలతో సరిహద్దు ఉంది. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ 7 దేశాలతో భారతదేశానికి భూ సరిహద్దు అనేది ఉంది. మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు సరిహద్దు ఉంది, ఈ క్వశ్చన్ కి మాత్రం మీరు కొంచెం ఇప్పుడు కేర్ఫుల్ గా సమాధానం చేయండి. కొత్త బుక్స్ లో అప్డేట్ కావచ్చు, పాత బుక్స్ లో ఈ అప్డేట్ అనేది ఉండదు. లైక్ పాత బుక్స్ లో మనకు 17 స్టేట్స్ అని రాస్తాం. 17 స్టేట్స్, 17 రాష్ట్రాలకు సరిహద్దు ఉంది అన్నది. కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు స్టేట్ కాదు, రైట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కాదు అని అంటే మరి అప్పుడు ఎన్ని రాష్ట్రాలు అవుతాయి? 16 రాష్ట్రాలు అవుతాయి, రైట్, 16 రాష్ట్రాలు అవుతాయి. 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇంటర్నేషనల్ బౌండరీ ఉంది. అట్లాగే లడాక్ అనేది మనకి ఇంకొక యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ను విడదీసి 2 యూనియన్ టెరిటరీస్ లేదా 2 మనకు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. ఒకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్, మరొకటేమో లడాక్, రైట్. సో కాబట్టి 16 దేశాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు మనము. భారతదేశంలో ప్రస్తుతము సరిహద్దును కలిగి ఉన్నవి ఏవి, ఎన్ని రాష్ట్రాలు అంటే 16 రాష్ట్రాలు, అలాగే 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇన్ కేస్ మళ్ళీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ను రాష్ట్రంగా ప్రకటిస్తే అప్పుడు మళ్ళీ 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది. లడాక్ అన్నది అప్పుడు ప్రాబబ్లీ యూనియన్ టెరిటరీగా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉండే అవకాశం ఉంది.
ఇవి మనకు ఎకానమీ ఇష్యూస్. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ చూద్దాం మనము. అంగారకుడిపైకి చైనా వ్యోమనౌక. సో ఈ నెలలో మనకు 3 ఎక్స్పెరిమెంట్ ఉన్నాయి అంగారకుడిపైకి మిషన్స్. 3 మార్స్ మిషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఆల్రెడీ మనకు అరబ్ కంట్రీస్ చేసేసాయి, లైక్ యుఏఈ. అంగారకుడిపైకి మిషన్ ను ప్రారంభించిన మొట్టమొదటి సౌదీ కంట్రీగా యుఏఈ ఒక చరిత్ర సృష్టించింది. అది జరిగి కూడా మనకు ఒక 2 days మాత్రమే అయింది. నెక్స్ట్ ప్రస్తుతం చైనా. అలాగే ఇదే నెలలో మనకు నాసా కూడా ఒక మిషన్ ను ప్లాన్ చేసింది, రైట్. అంటే ఒకే నెలలో అంగారకుడిపై 3 దేశాలు ఒక మిషన్ ను ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. అంగారకుడిపైకి చైనా టియాన్విన్ 1 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. లాంగ్ మార్చ్ 5 రాకెట్ దీన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. సో ఇది మార్స్ పైకి ఎప్పుడు చేరుతుందంటే ఫిబ్రవరి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఘనత సాధించిన రెండో ఆసియా దేశంగా చైనా ఒక కొత్త చరిత్ర సృష్టిస్తుంది. రెండో ఆసియా దేశంగా. మరి మొదటి ఆసియా దేశం ఏది అంటే ఇండియా. ఆల్రెడీ అంగారకుడిపై మార్స్ మిషన్ మంగళయాన్ పంపించి భారతదేశం తొలి ఆసియా దేశంగా అవతరించింది. చైనా రెండవ ఆసియా దేశంగా అవతరిస్తుంది. మరి ప్రపంచంలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే యుఎస్ఏ, ఇప్పటికే చేరిపోయింది, మార్స్ మిషన్ చేసేసింది. అలాగే యూరప్, అలాగే రష్యా, అండ్ దెన్ యుఏఈ, రైట్. సో ఓవరాల్ చూస్తే 1 2 3 4 5 6th కంట్రీ అవుతుంది. ఏసియాలో 2nd కంట్రీ అవుతుంది, రైట్. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ. నౌ జూలై 23rd మనము నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటాం. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటాం. కారణం ఏంటి? ఈ రోజు జూలై 23rd, ఈ రోజు కాదు, అది నిన్న. సో జూలై 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకోవడానికి కారణం ఏంటి అని అంటే, జూలై 23rd 1927లో భారతదేశంలో మనకి బాంబే స్టేషన్ నుంచి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఆ ప్రైవేట్ కంపెనీ పేరు ఏంటంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ. ఇది ఒకటి ప్రైవేట్ కంపెనీ. ఏప్రిల్ 1st 1930 నుంచి రేడియో ప్రసారాలను ప్రభుత్వమే తీసుకుంది. ఇంకా మేమే ప్రసారాలు చేస్తామని చెప్పిందనమాట. అయితే ఇది ప్రయోగాత్మకంగా జరిగింది. అయితే శాశ్వత ప్రాతిపదికన 1932లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బ్రాడ్కాస్టింగ్ ను టేకప్ చేసింది, రైట్, శాశ్వత ప్రాతిపదికన. అయితే ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు ఏర్పడింది అంటే 1936 జూన్ 8 నాడు ఏర్పడింది, రైట్. ఇప్పుడు టీవీ విప్లవము రావడంతో ఈ రేడియోలు ఎవరు చూడట్లేదు, కానీ ఒకప్పుడు ఏ వార్త తెలియాలన్నా రేడియో పైనే డిపెండ్ అవ్వాల్సి ఉంది. జూన్ 8 ఆల్ ఇండియా రేడియో ఏర్పడింది. ఏఐఆర్ అంటాం, ఆల్ ఇండియా రేడియో ఏర్పాటైంది, రైట్. సో ఇది జూలై 23rd నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. అలాగే జూలై 23rd బ్రాడ్కాస్టింగ్ డే. అలాగే జూలై 23rd మనకు బాలగంగాధర తిలక్ జయంతి జరుపుకుంటాం. ఆయన మనకు, రైట్, జూలై 23rd 1956 జన్మించారు. జూలై 23rd 1956 అండ్ 1st August 1920 చనిపోయారు. 1st August 1920 చనిపోయారు. మరి తిలక్ అతివాద నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. అతివాద నాయకుడు. 1890లో ఆయన కాంగ్రెస్ లో చేరారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడై ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే అయింది. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మనకి ఏర్పడింది. అండ్ అతివాద నాయకులు అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉండేవారు. మితవాద యుగము, అతివాద యుగం అనేది మనకు ఉంటుంది. మితవాద యుగము, ఆయన అతివాద యుగానికి నాయకత్వం వహించారు. అలాగే లాల్ బాల్ పాల్, వీళ్ళు ముగ్గురు చాలా ఫేమస్. లాల్ బాల్ పాల్. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. సో మనకి
బాలగంగాధర్ తిలక్ ఆయనకు లోకమాన్య అని ఒక టైటిల్ ఉంది. లోకమాన్య అనే ఒక టైటిల్ ఉంది. అలాగే మహాత్మా గాంధీ ఈయన ఏమన్నారంటే ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. మహాత్మా గాంధీ ఎవరిని ఉద్దేశించి ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు? ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు అని అంటే మనం ఆన్సర్ ఏం చెప్పాలి? బాలగంగాధర్ తిలక్ అని చెప్పాలి. అట్లాగే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అన్నది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. స్వరాజ్ అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పారు. అట్లాగే ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించి భారతదేశంలో తొలిసారిగా ప్రస్తావన చేసిన వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ అని చెప్పాలి. రైట్. అండ్ అట్లాగే బాలగంగాధర్ తిలక్ తన జాతీయ పోరాటంలో భాగంగా 2 సార్లు జైలుకి వెళ్ళారు. 1897లో తొలిసారిగా ఆయన జైలుకి వెళ్ళారు. 1897లో తొలిసారిగా ఆయన జైలుకి వెళ్ళారు. అండ్ 18 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. అలాగే 1908 నుంచి 1914 వరకు కూడా 6 సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన మాండలే జైల్లో ఉన్నారు. మయన్మార్ దేశంలో మనకు మాండలే అనే జైలు ఉంది. ఆ జైల్లో ఆయన ఉన్నారు. ఆయన ఆ జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే ఆలిపూర్ బాంబు అనే ఒక కేసు ఉంది మనకి. ఇవన్నీ మనకు మీకు మోడర్న్ హిస్టరీలో బాగా ఇంపార్టెంట్. ఆలిపూర్ బాంబు కేసు ఉంటుంది. ఈ ఆలిపూర్ బాంబు కేసు జరిగిన తర్వాత ఇక్కడ దాడి జరిగింది. ఆ దాడిని సమర్థిస్తూ ఆయన కేసరి అనే తన పత్రికలో రాశారు. ఆ నేపథ్యంలోనే ఆయన 6 సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళారనమాట. అంటే పత్రికా స్వేచ్ఛ కూడా మనకు బ్రిటిష్ పాలనా కాలంలో లేదు. అండ్ రైట్. ఆయన గీతా రహస్య అనే ఒక బుక్ రాశారు. గీతా రహస్య అనే బుక్ రాశారు. గీతా రహస్య బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ కూడా రాశారు. ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అంటే ఆర్యులు ఆర్కిటిక్ నుంచి వచ్చారు అన్నది ఆయన ప్రతిపాదన అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అండ్ జూలై 25th కరెంట్ అఫైర్స్ తో రేపు కలుద్దాం. సో గుర్తుంది కదా, మనకు PDF లో ఇచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు లేదా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అది యూట్యూబ్ వేదికగా స్పందించండి. థ్యాంక్ యూ.